రాళోజీ యూనివర్సిటీలో అక్రమాల పేరుతో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమన్నారు మాజీ వీసీ నందకుమార్ రెడ్డి. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తాము యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చేందుకే పనిచేసాం తప్ప ఎలాంటి తప్పు చేయలేదన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు నందకుమార్ రెడ్డి. కమిటీ ద్వారా సక్రమ మార్గంలోనే యూనివర్సిటీ పరిధిలోనే ప్రొసీజర్ ప్రకారమే మేము యాక్షన్ తీసుకున్నాం. ఆ ఒక్కది న్యాయం చేసామనే తృప్తి మాకుంది. ఇంకా వేరే ఎటువంటిది అక్రమార్కులు ఈక్రమార్కులని రకరకాలుగా వచ్చాయి. బాధ ఏంటంటే హరీష్ రావు గారు కూడా వాళ్ళ వలలో పడిపోయినారు. అది చాలా బాధాకరం. ఆయన ఒకప్పుడు హెల్త్ మినిస్టర్ కూడా ఇట్లాంటి మంచి నడుస్తున్న యూనివర్సిటీ గాడిలో ఉంది. అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా విధిన్ పరిధి లోపలనే ఉంది. కష్టపడి మేము పనిచేస్తున్నాను. నేను అక్కడ బ్రాంచ్ ఆఫీస్ పెట్టాను. ఇక్కడ కూడా డెవలప్ చేద్దామని చాలా తాపత్రయపడుతున్నా. అయినా కానీ ఒక లేనిపోని అపోహలు కల్పించి వైద్య వ్యవస్థ మీదే ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్కి కానీ లేనిపోని అపోహలు కల్పించి యూనివర్సిటీ ప్రతిష్టని ఆ స్థాయి వ్యక్తులు అట్లా దెబ్బతీయడం మంచిది కాదు. ఇంకా సపోర్ట్కి రావాలి. వాటి ఏది పాలేదో నీళ్ళేదో తేట తెల్లని చేసుకోవాలి వాళ్ళు. అందుట్లో అబద్ధాలు ఏంది ఇదేంది పుకార్ల మీద ఆధారం పడకూడదు. రాజీనామాను వెనక్కి తీసుకునే ఆలోచన ప్రభుత్వం నేను ప్రభుత్వం చెప్పినా కానీ ఇట్లాంటివి అవండాలన్నిటికీ దూరం. ఏది ఏమైనా విజిలెన్స్ వాళ్ళు మీరు అంటున్నారు కదా, అది తేట తెల్లని చేయాల్సిందే. ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు నాకు. అందుట్లో ఏం విచారణకైనా నేను సిద్ధమే. మనం ఎప్పుడు అయితే మనం ఏమాత్రం మంచి చేసినప్పుడు దేనికి మనం మొత్తం విచారించాల్సిందే. ఎవరు చేశారో అది బయటపడాల్సిందే. సో ఈ యూనివర్సిటీ లోపల మాత్రం ఎలాంటి తప్పులు జరగలేదు. ఈరోజు కూడా గుండె మీద చేసుకుని మేము చెప్పగలము. సో